రాజకీయంగా అంబటికి ఉండవల్లి సపోర్ట్ చేయడం సరికాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal ఫ్యాట్స్ అని క్లారిటీగా ఇచ్చింది. ఇది ఇవ్వడం కాకుండా 2023లో కూడా ఇంకో రిపోర్టు టెస్ట్ రిపోర్ట్ తేడా వచ్చింది. అయినా సరే ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు బోలేబాబా. అంటే వాళ్ళ దృష్టిలో అంటే వెన్నక్కర్లేదు కానీ నెయ్యి సప్లై చేయొచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏదైతే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారో టెండర్స్కి, ఆ టెండర్స్ సిస్టమ్ అంతా కూడా తీసేశారు. 250 కోట్లు టర్న్ ఓవర్ రావాలంటే 150 కోట్లకు పెట్టారు. అదేవిధంగా అన్ని సిస్టమ్స్ మార్చి వీళ్ళకి అనుగుణంగా చేశారు. చేసి ఈవేళ మరి క్లియర్గా చెప్పాలంటే ఈవేళ ప్రసాదాలకు కూడా ఉత్పత్తుల్లో ఏదైతే రైతులు పండించి ఇచ్చేవారో ఉత్పత్తులు ప్రసాదాలకు సంబంధించి వాటిని కూడా మార్చేసి పబ్లిక్గా బయట కొనడం మొదలెట్టారు 21 నుంచి. అంచేత ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి నిదర్శనాలు. ఇందులో అవాలా జరిగిందని చెప్పి ఈడీ ఆల్రెడీ అపూర్వ చావడా 19 కోట్లు ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ క్లారిటీగా ఉండగా మరి దీని గురించి ఆల్రెడీ రసాయనిక మిశ్రమాలు కలిపారని చెప్పి బోలేబాబా డైరీ టోటల్గా ఉంది. సరే ఇవన్నీ వదిలేయండి. ఆల్రెడీ చైర్మన్ గారికి ఈఓ గారికి రిపోర్ట్ వచ్చింది కదా, ఒక శాంపిల్ వాళ్ళు పంపించిన శాంపిల్. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ రోజుల్లో? చేత ఇవన్నీ కూడా తిరుపతిలో కల్తీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఏదో గదిలో కూర్చుని పరిపాలించే విధంగా ముందుకెళ్ళి ప్రభుత్వాలు కాదు. ఏదో జీవోలు కంప్యూటర్లో ఆన్లైన్లో కనపడకుండా చేసే ప్రభుత్వాలు కాదు. ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలన్నీ తెలియజేశారు. అవి వాస్తవం. కొన్ని అవాస్తవం అంటే చెప్పమనండి. ఏది ఏమైనా కల్తీ అయిందా లేదా చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ అయింది, 100% కల్తీ అయింది. 4-5 ఏళ్ళు కూడా కల్తీ మిశ్రమాలతోటే లడ్డూలు తయారు చేశారు. నైవేద్యాలు కూడా కల్తీ అయినాయి. ఆల్రెడీ ఆ రైతులు ఉత్పత్తి చేసినప్పుడు వచ్చిన పప్పు దినుసులు కూడా బ్రహ్మాండంగా ఉండే రుచిలో. ఏదైతే ఆఖరికి వంట అక్కడ మరి ఇది చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డూలు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు మార్చారు ఇవి మార్చిన దానివల్ల మరి సువాసన రావట్లేదని చెప్పి తెలియజేశారు కూడా. తెలియజేసిన అవే స్వామివారికి ఇచ్చి నైవేద్యంలో వాడి అన్నీ కూడా అవే పప్పు దినుసులతో వాడుతున్నారు. ఇదంతా కూడా చేసింది అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు 10 మంది ప్రజలకు తెలియాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రేపు చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము పార్టీ తప్పులో పడినట్టు ఉంటుంది, ఎందుకు చెప్పలేదు ప్రజలు ప్రశ్నిస్తారు. అంచేత పబ్లిక్గా చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. అంచేత ఏంటంటే దీన్ని మన వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాలు ఏదైతే ఇబ్బంది కలిగినాయో అపవిత్రం అయినాయో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెట్టుకోండి టెస్ట్ రిపోర్ట్లు, మీకు ఎన్ని కావాలని పెట్టుకోండి. అంచేత ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని కాపాడే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ దేవాలయం కానీ, దేవాలయంలో ప్రసాదాలు కానీ, దేవాలయాల్లో మరి వసతులు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్నారు.